హాయ్ గైస్, మొన్న మేము టమాటా ఊరగాయ పెట్టుకున్నాము. టమాటాలను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబోసుకొని తేమ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా అన్నీ కోసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాము. డబ్బాలో వేసి ఉప్పు పసుపు వేసి 2 రోజులు అలాగే ఉంచేసినాము. అలాగే ఉంచేస్తే కనుక అవి బాగా ఊరుతాయి కదా, అందుకని చెప్పేసి 2 రోజుల తర్వాత వాటిని పిండేసి రసం అంతా కిందికి గారిపోతుంది కదా, ఇలా పిండుకొని ఆ పై తొక్కలన్నీ ఆరబెట్టుకున్నాము. బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఆ కింద రసం ఉంటుంది కదా, చూడండి అన్నీ ఇలా పిండుకోవాలి. ఇలా పిండి ఆరబెట్టుకోవాలి. ఆరేదానికి ఒక 2-3 రోజులు పడుతుంది. ఎండ బాగుంటే 2 రోజులు, లేకుంటే 3 రోజులైనా పట్టచ్చు. ఇలా ఎండలో బాగా ఆరబెట్టేసుకోవాలి. ఎండ బాగున్నప్పుడే ఎండబెట్టుకోవాలి. అన్నీ ఇలా వేసేసి ఎండబెట్టుకున్నాము. ఆ తర్వాత ఇలాగైనాయి ఆ ఎండబెట్టినవన్నీ. దాని తర్వాత ఆ రసం ఉంటుంది కదా, టమాటా రసము, దాంట్లో చింతపండు వేసినాము. 1 కేజీ చింతపండు, కేజీకి కొద్దిగా తక్కువ ఉంది, ఒక 100 గ్రాములు తక్కువ వేసేసినాము. 5 కేజీలకు కేజీ చింతపండు వేసినాము. చూడండి, ఇది కూడా ఆ 2 రోజులు ఇది కూడా బాగా మగ్గిపోతుంది. అవి ఆరేలోపు ఇది కూడా బాగా మగ్గిన తర్వాత అవి ఆరినేటివి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి ఆ చింతపండు దాంట్లోనే టమాటా రసము చింతపండు ఉంది కదా, దాంట్లోనే వేసేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిందంతా వేసిన తర్వాత ఉప్పు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి, కల్లుప్పు. నేను దీనికని చెప్పేసి ఈ 5 కేజీలకు 3 చిన్న అరపావులు ఉంటాయి కదా, మనం బియ్యం కొలుసుకునే అరపావులు, ఆ అరపావుతో 3 అరపావులు కారపొడి, 3 అరపావులు ఉప్పు వేసుకున్న, కొంచెం అంత మెంతి పొడి, కొద్దిగా ఆవాల పిండి వేసేసుకొని కలుపుకొని బాగా రుబ్బుకున్నాము. మళ్ళా మామూలుగా అయితే మిక్సీకైనా పట్టేసుకోవచ్చు, అంతా వేసేసుకొని. కానీ మేము రుబ్బినాము, మా అక్క రుబ్బింది. బాగా అంతా వేసి బాగా కలుపుకోవాలి, కలిపి రుబ్బుకోవాలి. చూడండి, కారం పొడి మాది బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి 3 అరపావులు వేసుకున్నా. 3 అరపావులు అది, 3 అరపావులు ఇది. టేస్ట్కు అడిగి సరిపోయింది బాగా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ను. ఇలా రోట్లో వేసి బాగా రుబ్బాలి. చింతపండు అంతా ఉంటుంది కదా, అదంతా బాగా మెదిగిపోవాలంటే రుబ్బుకోవాలి. మిక్సీకైనా పట్టుకోవచ్చు. రుబ్బేసుకొని తర్వాత తిరగవాతకు వేసేసుకోవడమే. ఇలాగైంది అంతా. ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఒక ప్యాకెట్ ఆయిల్ వేసుకున్నాము. ఒక ప్యాకెట్ ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు ఊరికి కొద్దిగా అట్లా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. బాగా వేడిగా కాగిన తర్వాత నూనె స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ దాంట్లో పోసేసేయాలి. పోసే కనుక బాగా వేడైపోతాయి, అంతా బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత నూనె చల్లారినాక ఇలా అంతా ఊరగాయలో వేసేసుకోవాలి. ఇంకా కలుపుకొని ఒక 2 రోజులు ఉన్న తర్వాత తింటే కనుక టేస్టీ టమాటా ఊరగాయ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎండబెట్టింది కదా. మా వీడియోకు ఒక లైక్ చేసి కామెంట్